హే క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ తేజస్వి ఆఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. సో ఈ రోజు వచ్చేసి మా పొట్టోడిది, మా బుట్టోడిది, మా చిన్నోడిది ఒకటే, అందరూ ముగ్గురు ఒకటే. సో నా చిన్నోడిది అయితే వ్యాక్సిన్ డే అనమాట. యాక్చువల్లీ 45 డేస్కి వేయాలి, కానీ 45 డేస్కి మాకు అంటే ఇక్కడ అవైలబుల్ లేదు. యాక్చువల్లీ మేము గవర్నమెంట్ వ్యాక్సిన్స్ ఫస్ట్ వేద్దాం అనుకుంటున్నాము. సో అవి అయితేనే మంచిది అని చెప్పి అందరూ అన్నారు. అందుకే నేను కూడా గవర్నమెంట్ వ్యాక్సిన్కి వెళ్దామని డిసైడ్ అయ్యా. సో 45 డేకి యాక్చువల్లీ ఓన్లీ ఇక్కడ వ్యాక్సిన్స్ సాటర్డే అండ్ వెడ్నెస్డే వేస్తారు. మా వాడు 45 డేకి సరిపోదు. సో మళ్ళీ మంత్ స్టార్టింగ్లో రావాలి అని చెప్పారు. కాబట్టి ఇంకా మళ్ళీ ఇప్పుడు మేము మంత్ స్టార్టింగ్ అయితే వేయిస్తున్నాము. సో ఈరోజు వెళ్ళాలి. నాకైతే చాలా టెన్షన్గా, అసలు నాకు వ్యాక్సిన్ అంటే చాలా డేస్ నుంచి నేను చాలా టెన్షన్ అవుతున్నాను. ఏంటి ఫీవర్ వస్తుంది, ఎన్ని రోజులు ఉంటుంది, ఆ పెయిన్, ఆ వాపు, అదంతా నాకు ఎప్పటి నుంచో అవే చూస్తున్నాను. నాకు అసలు ఎప్పుడు తగ్గుతుందా, ఏంటి అవుతుందా అని చెప్పి. సో ఇంకా ఆ రోజైతే వచ్చింది, వాడు వ్యాక్సిన్స్ వేయించాల్సింది. సో పట్టుకెళ్ళాక వాడు ఎంత ఏడుస్తాడో, ఎలా కోఆపరేట్ చేస్తాడో లేదో, లేకపోతే గోల్ పెడతాడో, పెయిన్ ఎంత ఉంటుందో నాకైతే చాలా భయం వేస్తుంది. సో అక్కడికి వెళ్ళాక బాబుకి వ్యాక్సిన్స్ వేయించాలి. అండ్ యాక్చువల్లీ నేనైతే బయటకు వెళ్ళొచ్చాం, నేను తేజ. సో మాకు లేట్ అయిపోయింది వచ్చేసరికి కూడా. 12 వరకు వేస్తారు. సో ఇంకా 12 అయితే ఇప్పుడు 11 అవుతుంది, ఇప్పుడు స్టార్ట్ అవుతాము. అండ్ ఆల్రెడీ ఇక్కడ చాలామంది ఉన్నారు. సో అందరూ మంత్స్ బేబీసే ఉన్నారంట. మా డాడీ వెళ్ళి చూసేసి వచ్చేసారు. హే గాయ్స్, సో వీడియోని కంటిన్యూ చేసే ముందు నేను ఫస్ట్ బయటకు వెళ్ళే ముందు అయితే స్కిన్ కేర్ తీసుకుంటాను. సో అందుకే తెలిసిందే మనం స్కిన్ కేర్ చాలా తీసుకోవాలి, బికాస్ బయట ఎండ కూడా నార్మల్గా లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీ అందరికీ తెలుసు నేను ఎక్కువ ఏ ప్రోడక్ట్ యూస్ చేస్తున్నాను. సో నా వీడియోస్ కంటిన్యూస్గా చూస్తున్న వాళ్ళకి, ఓల్డ్ వీడియోస్ అన్ని చూస్తున్న వాళ్ళకి తెలుస్తుంది. నేనైతే క్యూర్ స్కిన్ అయితే యూస్ చేస్తున్నాను. మామూలుగా వెళ్తున్నా ఎక్కడైనా నన్ను మా రిలేటివ్స్ కూడా చాలా మంది అడిగారు, అండ్ మీరు కూడా చాలా మంది అడుగుతున్నారు మళ్ళీ. సో స్కిన్ కేర్ ఏంటి అని చెప్పేసి నేనైతే మరి క్యూర్ స్కిన్ అయితేనే యూస్ చేస్తున్నాను. సో నా కిట్ కూడా ఇప్పుడు అయిపోయి వచ్చేసింది, కొత్త కిట్ కూడా పెట్టుకోవాలి. అండ్ మనకి ఈజీగా కిట్ అయితే ఒక కిట్ ఆర్డర్ పెట్టుకుంటే ఒక 3 months వరకు హ్యాపీగా వస్తుంది. అండ్ ప్రైస్ కూడా రీజనబులే. సో ఏంటంటే మన స్కిన్ మీద ఎలాంటి డార్క్ స్పాట్స్ ఉన్నా, డార్క్ సర్కిల్స్ ఉన్నా, యాక్నీ ఉన్నా, ఏమున్నా సరే ఈజీగా పోతుంది. అండ్ నా స్కిన్ ముందు కన్నా నాకు చాలా బెటర్గా అనిపించింది అండ్ చాలా నచ్చుతుంది. ఇప్పుడైతే మాత్రం గ్లోయింగ్గా చాలా బాగుందన్నమాట. సో ఈ ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకోవడం కూడా చాలా ఈజీనే. ఫస్ట్లీ ఏంటంటే మనం యాప్లో వెళ్ళి అంటే మన స్కిన్కి తగ్గట్టు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు అదే కిట్ మనకి పంపిస్తారనమాట. సో అందరికీ ఒకలాంటి ప్రోడక్ట్ కాకుండా ఎవరి స్కిన్కి తగ్గట్టుగా వాళ్ళు మనకి కస్టమైజ్ చేసి పంపిస్తారు. అండ్ ఇప్పుడు మన ఫేస్ ఫొటోస్ అడుగుతారు అనమాట. యాప్ ఓపెన్ చేయగానే ఫొటోస్ అని అడిగితే, సో ఆ ఫొటోస్ మనం వాళ్ళు అడిగినట్టు ఫొటోస్ అని క్లిక్ చేసి పంపించుకుంటే దానికి తగ్గట్టు వాళ్ళు పంపిస్తారు. సో ఫొటోస్ కూడా సేఫ్గా ఉంటాయి. అండ్ మనకి కన్సల్టెన్సీ ఎవరితో ఉంటుందంటే డర్మటాలజిస్ట్తో ఉంటుంది. సో మనకి ఎలాంటి ఇష్యూ ఉన్నా మన డైట్ చార్ట్స్ కానీ ప్రతిదీ ఫాలోఅప్స్ ఉంటాయి. అండ్ దేనికి కూడా ఛార్జ్ ఉండదు, ఓన్లీ ఒక కిట్కి మాత్రం తప్ప ఇంకా ఎక్స్ట్రాగా దేనికోసం కూడా ఛార్జెస్ అనేవి ఉండవు. సో అది నాకు చాలా బెస్ట్ అనిపించింది ఇందులో మెయిన్లీ. అండ్ ఎలాగో మన స్కిన్ కూడా బాగా యూజ్ అవుతుంది. రెండు నేను చాలా ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ వెళ్ళే ముందు కొంచెం ఫేస్ వాష్ సో ఇప్పుడు వెళ్ళే ముందు ఫేస్ వాష్ అయితే చేసుకుంటాం. సో ఇప్పుడు నీట్గా ఫేస్ వాష్ అయితే చేసేసుకున్నాను. ఇంకా రెడీ అయ్యి వెళ్ళాలన్నమాట. టైం కూడా లేదు మన దగ్గర. సో ఇంకోటి ఏంటంటే, ఈ ప్రోడక్ట్ ఎవరికైనా కావాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. అండ్ అలాగే నా కూపన్ కోడ్ యూస్ చేసుకుంటే మీకు 100 రూపీస్ ఆఫ్ కూడా వస్తుంది. సో డోంట్ మిస్ దిస్. అండ్ ఇంకా టైం అవుతుంది కాబట్టి చలో. అందరూ ఏడుస్తారా మమ్మీ? ఏడ్డా పిల్లలు ఏడుస్తారా? కొంతమంది అంటారు తెలియలేనట్టు పెడతారని.
అదే డాక్టర్స్ అంటే లేదంటే ఇట్లా మాట్లాడు. కొందరు చిన్నపిల్లల డాక్టర్ అలాగే చేస్తారు. చూడు రీసెర్చ్ చూస్తాను. అది ఇంజెక్షన్ కాదు, టీకా. టీకా ఏంటి, ఇంజెక్షన్ ఏంటి? ఇంజెక్షన్ వేరు, టీకాలు వేరు. టీకాకి వస్తే రావచ్చు, లేకపోతే లేదు. ఇంజెక్షన్ అనుకో పట్టాను ఎలా జారి పడిపోయావా? ఎలా పెట్టుకున్నాను కాలు ముడుకు మీద ముడుకుతాను అలా ఆగాను. రూమ్ లో తుడుచుకొని ఇడికే రెడీ చేద్దామని తొందరగా పరిగెట్టేస్తాను. సో వెళ్తున్నాము ఇప్పుడు బాబు టీకా వేయడానికి. చెప్పాలి ఏది మరి పెట్రోల్ ఎంత? ఇంకా వచ్చాము, హోల్ మంది ఉన్నారు. ఇంకా నేను లేట్ అయిపోతానేమో అని చాలా లేటే అయ్యాము. ఇంకా ముందు వచ్చి ఉంటే తొందరగా అయిపోతాయి బాబుది. అంటే ఏం లేదు, ఇక్కడ హాస్పిటల్కి మనం వచ్చి అడిగేస్తే మనం చేస్తారు. సో ఇక్కడైతే మేము వెయిట్ చేస్తున్నాం అనమాట. బికాజ్ మా చిన్నోడిదే అందరిది అయిపోయి మా చిన్నోడిదే వ్యాక్సినేషన్ అవుతుంది అని చెప్పారు. ఎందుకంటే 45 days బేబీది ఓన్లీ మావాడే ఇంకా ఉన్నాడు అని చెప్పేసి మమ్మల్ని వెయిట్ చేయమని చెప్పారు. సో ఇక్కడ అలా వెయిట్ చేస్తున్నాము. బాబు అలా అయితేనే వాళ్ళ డాడీయా బయట పంపించండి. ఏమి అండ్ తనే స్ట్రాంగ్. లేపు 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 లేపియరా? ఇంట్లో మందు పట్టేటప్పుడు పడుకున్నప్పుడు పట్టకండి. ఓకే, లేపిన తర్వాత వాళ్ళకి చెల్లి వచ్చాక మందు పడుకుంటే తాగలే అయినా సరే లెగిసే తాగుతాడు. కూర్చోబెట్టాడు. ఈ బుక్ మేము కొన్ని ఫిల్ చేయాలి. ఫిల్ చేసి నేను కాపుతున్నారా చేతి కాపుతున్నారమ్మా. అమ్మో కలుస్తున్నాడు. ఒక నిమిషం. అందుకే సరిగా పట్టుకోవాలి. మీరు దగ్గర పట్టు. ఇంకా నయం వచ్చినట్టే ఆన్లైన్ చేసాను. 45 days. యాక్చువల్లీ అయితే బాబు నేనే పట్టుకుందాం అనుకున్నా. బట్ ఇంక నాకు భయం వేసింది, నా వల్ల కాలేదు. నేను కదిలిపోతారని చెప్పేసి ఇంకా మమ్మీ అయితే కూర్చున్నారనమాట మనం పట్టుకొని. అమ్మో చాలా ఏడ్చాడు. పోనీ అయినా చిన్న ఇంజెక్షన్, అది ఎంత పెద్దగా ఉండేది. సో ఇంకా మమ్మీనే పట్టుకొని ఇంకా వేయించారు అనమాట. సో నేను కాలు పట్టుకుంటే మమ్మీ ఏమో ఇంకా బాబుని పట్టుకున్నారు. ఇంక ఇక్కడ మమ్మీ అయితే బాగా పట్టుకున్నారు కాబట్టి ఇంకా మమ్మీనే, డాక్టర్ కూడా మమ్మీనే కూర్చోమన్నారు. సో మిగతా చాలామంది వచ్చారు, కానీ 45 days న్యూ బోర్న్ బేబీ ఇంజెక్షన్ మాత్రం మావాడిదే లేట్ అయ్యింది కూడా. యాక్చువల్లీ ఓన్లీ సాటర్డే అండ్ వెడ్నెస్డే వేస్తారంట. సో ఇంకా మళ్ళీ నెక్స్ట్ మంత్కి ఫస్ట్ వీక్లోనే వేద్దాము అని చెప్పారు. బికాజ్ మాది ఇంకా 45 days అవ్వలేదు ఆ సాటర్డే వచ్చేసరికి. అందుకే 45 days అయిపోయినా పర్లేదు కానీ ముందు వేయకూడదు ఇంజెక్షన్ అని చెప్పారు. సో సరే అని చెప్పేసి ఇంకా మేము కూడా, నాకు తెలిసి 55 daysకి మేము వేయించాం అనమాట మా చిన్నోడికి. అండ్ ఇక్కడ చూసాడా ఎంత ఏడుస్తున్నాడో, ఎంత గోల పెట్టాడో. అస్సలు పట్టుకోలేకపోతున్నాం, కంట్రోల్ చేయలేకపోయాము. ఎందుకంటే వాడు ఒప్పుకోవట్లేదు అనమాట, ఫుల్ ఊగిపోతున్నాడు. సో ఒక్కొక్క ఇంజెక్షన్కి గ్యాప్ ఇస్తున్నారనమాట. ఒకటి వేసింది తర్వాత ఒక 10 minutes గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇంకో ఇంజెక్షన్ అనేది వేయడం చేశారు. అండ్ ఇక్కడ ఎందుకు అంత స్పీడ్గా మూవ్ అవుతుందంటే, యాక్చువల్లీ నేను స్పీడ్లో పెట్టాను వీడియో, అందుకే కొంచెం స్పీడ్గా మీకు అనిపిస్తుంది. ఇంక ఇక్కడైతే 2 legs దగ్గర వేశారు కదా, సో దీనికి కూడా ఎక్కువ కదలడు. యాక్చువల్లీ మొత్తం 3 ఇంజెక్షన్స్ వేశారు. 3 ఒకటైతే చాలా పెయిన్ఫుల్ ఉంటుంది, చాలా నొప్పి ఉంటుంది, అండ్ స్వెల్లింగ్ కూడా వస్తుంది అని చెప్పారనమాట. అండ్ ఇక్కడ చూసారా కామ్గా మమ్మీ ఏమో అలా వాడిని ఆడిపిస్తున్నారనమాట. అలా వాడితో మాట్లాడుతూ వాడిని కామ్ చేయడానికి ట్రై చేస్తున్నారు మమ్మీ. అండ్ నేనైతే వాళ్ళకి ఇంజెక్షన్ వేస్తున్నప్పుడు కళ్ళు ఇంకా మూసేస్తున్నాను. నాకైతే భయం వేస్తుంది. నేను చిన్న ఇంజెక్షన్, నార్మల్గా చిన్న ఇంజెక్షన్ వేయించుకోవాలంటేనే అమ్మో నా వల్ల అయితే కాదు, మనమే వేయించుకోలేము. అంటే పెద్ద అంత పెద్దదా అని చెప్పి ఫస్ట్ నాకు చూడగానే నాకు
కొంచెం మైండ్ అంతా ఇదేంట్రా బాబు ఇంత పెద్దది అనుకున్నాను. మళ్ళీ అప్పుడు అక్కడున్న డాక్టర్ అన్నారనమాట, సో ఇవి చాలా యూస్ఫుల్, ఐ మీన్ ఇవి షూర్గా వెయ్యాలి, వేస్తేనే కదా తనకి బాగుంటుంది ఫ్యూచర్లోని, సో ఎలాంటి ఇష్యూ రాకుండా ఉంటుంది. ఇంకా లాస్ట్ ఇంజెక్షన్ వేసేసరికి అయితే చాలా పెయిన్ఫుల్ ఉండేది, చాలా ఇంకా లాస్ట్ ఇంజెక్షన్కి అయితే చాలా ఏడ్చాడనమాట. అసలు ఏడు పాపలేదు చాలా సేపు వరకుని. ఇంకా మమ్మీ పట్టుకొని అలా వాడిని కామ్ చేస్తూ ఉండడానికి ట్రై చేస్తారు. నేనైతే వాడి లెగ్ అనేది ఒక సైడ్ పట్టుకొని ఉన్నాను. సో యాక్చువల్లీ లెగ్ అనేది మూమెంట్ ఇవ్వకూడదు కదా, కానీ బాగానే వేసేసారు ఇంజెక్షన్. వేసిన తర్వాత అయితే దీనికైతే మాత్రం ఇంకా ఏడుపు అనేది అసలు ఆపలేదు. మీరే చూడండి ఎంత ఏడిచాడో, బెక్క పెట్టేసి ఏడుస్తూనే ఉండేవాడు. నాకైతే ఫుల్గా భయం వేసింది, ఏడుపు ఎప్పుడు ఆపుతాడు. ఆ స్వెల్లింగ్ కాళ్ళ దగ్గర స్టార్టింగ్ అంతా స్వెల్లింగ్ అనేది రాలేదు, బట్ ఇంకా అలా అలా వెళ్తూ డేస్ అవుతూ కొద్దీ 3 days తర్వాత 2 days తర్వాత స్వెల్లింగ్ అనేది కనిపించింది. ఇంకా ఇంటికైతే తీసుకొని వెళ్ళిపోయాము. వెళ్ళమైతే నడుచుకుని వెళ్ళాం, కానీ ఇంకా ఇంటికి కార్లో వెళ్ళిపోయాము. ఇంక ఇంటికి రాగానే మా డాడీ అయితే తీసేసుకున్నాడు అనమాట. చిన్నోడిని రా అమ్మ ఎందుకు ఏడుస్తున్నాడు అని చెప్పేసి ఇంకా తీసేసుకొని అలా పడుకోబెట్టేశారు. నెమ్మదిగా స్లోగా మన పడుకోబెట్టారు. సో బాబుకి వ్యాక్సిన్ అయితే అయిపోయింది, అండ్ నేనైతే స్టార్టింగ్ పట్టుకుని కూర్చుందాం అనుకున్నాను, బట్ అది మన వల్ల కాదు అని నాకు అర్థం అయిపోయింది. సో అందుకని ఇంకా బాబునైతే మమ్మీ పట్టుకున్నారనమాట. సో ఫస్ట్ కూర్చున్నప్పటికీ నేను వ్యాక్సిన్ వేయకముందే కళ్ళు మూసేస్తున్నాను, నాకు భయం వేస్తుందని చెప్పేసి. కానీ బాగానే వేయించుకున్నాడు. కొంచెం 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 అని చెప్పి ఏడ్చాడు. సో ఇంకా వద్దు మమ్మీ అన్నారు, వద్దమ్మా నువ్వు లేచిపో అని చెప్పి అన్నారనమాట. నువ్వు లేచిపోయి కొంచెం బాబుని గట్టిగా పట్టుకోవాలి, నువ్వు ముందే ఇలా అయిపోతే మళ్ళీ బాబుని పట్టుకోవడం చాలా కష్టం అయిపోతుంది కదా. సో బాబుని ఇంకా కొంచెం గట్టిగా పట్టుకుని, అంటే వ్యాక్సిన్ వేస్తున్నప్పుడు కాలు చేతులు మూమెంట్ అవ్వకుండా ఉండేలాగా కొంచెం పట్టుకుంటే కదా. సో మమ్మీని కూర్చోబెట్టేశాను, మమ్మీ బాగానే పట్టుకున్నారు, బాగానే కామ్గానే వేయించుకున్నాడు, ఎక్కువ ఏడలేదు. ఈయన ఏడ్చాడు, మళ్ళీ పడుకోపోయాడు. ఆమెను పడుకోలేదు, కామ్ అయ్యాడు. పడుకోకూడదంట, వ్యాక్సిన్ వేస్తున్నప్పుడు పడుకోకూడదు, సో లేసే ఉన్నాడు. మళ్ళీ ఇంకో వ్యాక్సిన్ ఇప్పుడు వ్యాక్సిన్ తర్వాత ఎలా ఉంటుందా అని నాకు టెన్షన్ వచ్చేస్తుంది. అసలు వ్యాక్సిన్ వేస్తున్నప్పుడు కూడా చాలా మంది అస్సలు ఇంకా కంటిన్యూస్ ఏడు పాపకుంటానే ఏడుస్తూనే ఉంటా అన్నారు, కానీ మా వాడు ఏడలేదు, పడుకున్నాడు ఇప్పుడు. సో ఇప్పుడు దీని తర్వాత మ్యాక్సిమం 3 to 4 days ఉంటుంది ఫీవర్ అని చెప్పారు, కానీ నాకైతే చాలా భయం వస్తుంది ఇంకా ఎన్ని డేస్కి ఉంటుంది అని చెప్పి. నేను కొన్ని వీడియోస్ చూసిన వాళ్ళందరూ అయితే 15 days వరకు ఉంటుంది వాప్ అనుకుంటా ఉంటుంది అన్నారు. వీడికి అప్పుడు కొంచెం తొందరగా తగ్గిపోతే బాగుంది అనిపిస్తుంది, చాలా భయంగా ఉంది నాకైతే. సో ఇంకా తర్వాత నేను అలా వీడియో షూట్ చేస్తూ ఉంటాను, లైక్ నేను ఏం ఫుడ్ తీసుకోవాలో తెలీదు, అన్ని ఫుడ్ తినొచ్చో లేదో తెలీదు, ఏమీ తెలీదు. మా మమ్మీలేమో అన్ని తినకూడదు అంటారు, వాళ్ళేమో ఏమైనా తినేయచ్చు, ఏం ప్రాబ్లం లేదని అంటున్నారు. నాకు అదొక చాలా కన్ఫ్యూజన్ మూమెంట్ ఇదంతాని. సో ఒక మదర్కి అయితే చాలా కష్టం. సో ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే కూలింగ్ బాటిల్లోని క్లాత్ పెట్టేసి ఆ క్లాత్ ఏమో బాబుకి స్వెల్ ఎక్కడైందో అక్కడ కొంచెం ఇది పెడుతున్నాం అనమాట. సో అప్పుడు తగ్గుతుంది అని చెప్పారు. అండ్ స్వెల్లింగ్ అనేది వాడు కొంచెం కొంచెం స్టార్ట్ అయింది. అండ్ పట్టుకుంటే చాలా జస్ట్ చిన్న టచ్ అయినా లెగ్ వాడు ఓన్గా మూవ్ అయినా సరే ఇంకా ఏడుపు అస్సలు ఆగట్లేదు, చాలా ఎక్కువ ఏడుస్తున్నాడు. ఎందుకంటే చాలా నొప్పి కూడా ఉంటుంది కదా, మరి నార్మల్గా మనకి నార్మల్ వ్యాక్సిన్సే పెయిన్ ఉంటుంది, దట్టు వాడు ఒకసారికి 3 వ్యాక్సిన్స్ వేయించుకున్నాడు. అలాగా ఇంకా చాలా కేరింగ్గా జాగ్రత్తగా అలా చూసుకున్నాం అనమాట. అండ్ క్లాత్ అనేది నేను అలా పెట్టాను కొంచెం అని చెప్పేసి. అండ్ ఇంక ఇక్కడైతే తేజ తన దగ్గర వేసుకొని పడుకోబెట్టడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. నెమ్మదిగా లెగ్ మూమెంట్ లేకుండా పడుకోబెట్టాలి, లేకపోతే లెగ్ మూమెంట్ వస్తే లెగిసిపోతున్నాడు, ఇంకేడు మొదలెడుతున్నాడు. అసలు ఆ రోజు అంతా సరిగ్గా పడుకోలేకపోయాడు, ఎందుకంటే అంత పెయిన్ వాడికి కాలంతని. ఇంకా ఈవినింగ్ అయితే నేను తేజ కాసేపు పడుకుంటే మమ్మీ అండ్ మా పెద్దమ్మ వాళ్ళు వచ్చారు. సో వాళ్ళు ఇంక వాడిని అలా నెమ్మదిగా చూసుకున్నారు. ఇంకా మా అందరికీ అయితే మైండ్ అంతా ఆఫ్ అయిపోయింది వాడు ఏడుస్తుంటే ఆ పెయిన్కి. మేము ఎవరు అసలు చూడలేకపోయాము. మా మమ్మీ డాడీ ఏడ్చేశారు, మా పెద్దమ్మ ఏడ్చారు, నేను ఏడ్చేసాను. ఇంక వాడు అంత పెయిన్ భరించలేకపోతున్నాడు. ఆ పెయిన్ అంతా లెగ్ స్వెల్లింగ్ అయిపోతూ
కాలు మూమెంట్ చేయలేకపోతున్నాడు, అసలుకి ఎక్కువ కాలు కొడతాడు. అందులో ఇంకా పెయిన్ వల్ల వాడు కాలు మూవ్ చేస్తే చాలా పెయిన్ ఎక్కువ తెలిసిపోతుంది వాడికి. అండ్ ఇక్కడ కూడా అలా నేను కొంచెం గుండెల మీద వేసుకుని అలా పడుకోబెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నాను అనమాట మా చిన్నోడిని. కామ్గా చాలా ఫేస్ అంతా డల్ అయిపోయింది ఇంక వాడిది. నైట్ అంతా కూడా ఎక్కువ పడుకోకుండా వాడిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి మమ్మీ కూడా మా దగ్గరికి వచ్చేసారనమాట. నార్మల్గా అయితే నేను తేజ అండ్ బాబు పడుకుంటాము. ఇంక మమ్మీ కూడా వచ్చేసి మమ్మీ కూడా వాడిని మాతో పాటు చూసుకోవడానికి వచ్చేసారు. అండ్ ప్రియాంక కూడా వాడిని కామ్ చేసి పడుకోబెట్టడానికి ట్రై చేస్తుంది అనమాట. అండ్ అలానే మీ లైఫ్లో కూడా ఇలాంటి మూమెంట్ వచ్చి ఉంటుంది. సో వస్తే ఎలా అనిపించింది, మీ ఎక్స్పీరియన్స్ని కూడా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్లోని నేను బాబుది అయితే నేమ్ సెరమనీ బార్సెల బ్లాగ్స్ అయితే అప్కమింగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాము. అండ్ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో వద్దాం. బాయ్ బాయ్.